గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్ ఈరోజు మనమైతే ఆధార్ బయోమెట్రిక్ ఏ విధంగా అన్లాక్ చేయాలి, అదే విధంగా ఏ విధంగా ఆధార్ బయోమెట్రిక్ అనేది అన్లాక్ బయోమెట్రిక్ తీయాలనేది తెలుసుకుందాం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో సైబర్ దాడులు అనేది చాలా ఎక్కువ జరుగుతున్నాయి. అదే విధంగా ఆధార్కి మనము ప్రైవసీ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక విండోస్ అయితే ఓపెన్ చేయండి. విండోస్ ఓపెన్ చేసిన తర్వాత మీరు గూగుల్ సెర్చ్ బార్లో వచ్చేసి UIDAI అని అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకైతే సెర్చ్ కాలంలో పైన ఈ విధంగా చూపిస్తుంది. ఈ విధంగా చూపించిన తర్వాత మీరు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు పైన ఉండేది UIDAI అనేది అయితే ఒకసారి ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరైతే లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు కొద్దిగా పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఆధార్ సర్వీసెస్ అనేది అయితే మీకు ఆప్షన్ అయితే కనబడుతుంది. ఇక్కడ చూడండి, మీకు లాక్ బయోమెట్రిక్స్ అని ఉంటుంది. దీని మీద అయితే ఒకసారి క్లిక్ చేసుకోండి. గైస్ మీకు ఇంటర్ఫేస్ అనేది అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఒకసారి మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ లాగిన్ అనేది అయితే దగ్గర అయితే క్లిక్ చేయండి. లాగిన్ అనే దగ్గర క్లిక్ చేసిన తర్వాత మీరైతే పై కాలంలో వచ్చేసి మీరు ఎంటర్ ఆధార్ నంబర్ అనేది ఉంటుంది. అక్కడైతే మీ ఆధార్ నంబర్ అయితే ఒకసారి ఎంటర్ చేయండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద వచ్చేసి ఎంటర్ క్యాప్చా అని ఉంటుంది. ఇక్కడైతే మీరు కరెక్ట్గా ఎంటర్ క్యాప్చా అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద వచ్చేసి మీకు లాగిన్ విత్ ఓటీపీ అనేది అయితే క్లిక్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకైతే కింద అయితే ఈ విధంగా అయితే ఒక కాలం అయితే ఓపెన్ అవుతుంది. దీంట్లో వచ్చేసి మీరు 60 సెకండ్స్ అనేది పడుతుంది టైమింగ్. ఈ టైమింగ్ అయిపోయేలోపు మీరు ఇక్కడైతే ఎంటర్ అనేది అయితే ఓటీపీ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అనేది అయితే క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా కనబడుతుంది. మీకు వచ్చేసి మీరు ఇదో ఇక్కడ చూడండి, ఈ పై కాలంలో అయితే మనకు సంబంధించింది కదా, ఈ కింది కాలంలో వచ్చేసి మనకు లాక్ అండ్ అన్లాక్ బయోమెట్రిక్ అనేది అయితే కనపడుతుంది ఒక బాక్స్. ఆ బాక్స్ మీద అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా చూపిస్తుంది. ఈ విధంగా చూపించినప్పుడు మీకు ఫస్ట్ పైన వచ్చేసి లాక్ ఏ విధంగా వేసుకుంటారు అనేది అయితే చూపిస్తుంది. అదేవిధంగా అన్లాక్ ఏ విధంగా చేయాలనేది అయితే చూపించడం జరుగుతుంది. మీరు కిందికి వచ్చేసి మీరు పైన ఏం చూసుకోకుండా కిందికి నెక్స్ట్ అనే దాని మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ అనే దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా కనబడుతుంది, ప్లీజ్ సెలెక్ట్ టు లాక్ అని. మీరైతే ఇక్కడైతే టిక్ మార్క్ చేసుకోండి. టిక్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే నెక్స్ట్ అనే ఆప్షన్ మీద మళ్ళీ ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. యువర్ బయోమెట్రిక్ హ్యాస్ బీన్ లాక్డ్ సక్సెస్ఫుల్ అని. తర్వాత వచ్చేసి మీరు డాష్ బోర్డ్లోకి అయితే వెళ్ళొచ్చు. మీరు ఒకవేళ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో కూడా మీరు అన్లాక్ చేయాలంటే ఒకసారి మళ్ళీ చూపిస్తా. మనం డాష్ బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత చూడండి, సేమ్ ప్రాసెస్ మనం ముందు ఏ విధంగా అయితే ప్రాసెస్ చేసామో ఆ విధంగానే రండి. ఇక్కడ చూడండి, మీరు మీ ఆధార్ నెంబర్తో ఒకసారి ఎంటర్ అయిన తర్వాత ఓటీపీలో ఇక్కడ మీకు బయోమెట్రిక్ లాక్ పడిన విధంగా అయితే ఇక్కడ చూపిస్తుంది. మళ్ళీ మనం అన్లాక్ చేయాలంటే ఇది ఇక్కడనే క్లిక్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ నెక్స్ట్ అనేది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఐ అండర్స్టాండ్ ఆఫ్టర్ అన్లాకింగ్ బయోమెట్రిక్ ఐ విల్ ఏబుల్ టు పర్ఫామ్ బయోమెట్రిక్ అథెంటికేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి కింద ఒకసారి సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద వచ్చేసి అన్లాక్ బయోమెట్రిక్ టెంపరీ కావాలా లేదా అన్లాక్ బయోమెట్రిక్ పర్మనెంట్లీ చేయాలనేది ఉంటుంది. మనకు టెంపరీ కావాలంటే కొంత టైం వరకు, షార్ట్ టైం వరకు అనేది అయితే మనం అన్లాక్ చేయొచ్చు, 1 గంట లేదా 2 గంటల ఆ విధంగా. లేదు అన్లాక్ బయోమెట్రిక్ పర్మనెంట్లీ అంటే మనం పర్మనెంట్గా తీసేస్తే మనకు మళ్ళీ ఏ బయోమెట్రిక్ లాక్ అనేది అయితే ఉండకూడదు. నేను ఇప్పుడైతే అన్లాక్ బయోమెట్రిక్ పర్మనెంట్లీ అనేది అయితే చేస్తున్నా. చేసిన తర్వాత మనం నెక్స్ట్ అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు మళ్ళీ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది, యువర్ బయోమెట్రిక్ హ్యాస్ బీన్ అన్లాక్డ్ సక్సెస్ఫుల్ అని. గైస్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.